హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అవుతుంది అని ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాము. అయితే ఆ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది, అది రీఫండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా రీఫండ్ అవుతుంది, దీనికి సంబంధించి చాలా మంది కూడా వీడియోస్ క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి వీడియో కూడా చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లేదా మీరు స్టేట్ కౌన్సిలింగ్స్ లో కానీ ఒకవేళ అక్కడ కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి ఉంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మీరు ఏ కౌన్సిలింగ్ లోనైనా సరే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అని గాని కట్టినట్లయితే ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. అయితే 100% అందరికీ రీఫండ్ అవ్వదు. వాళ్ళు ముందుగానే కొన్ని కండిషన్స్ చెప్పారు. అమౌంట్ రీఫండ్ అవ్వాలి అంటే పర్టికులర్ గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే రెండో రౌండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి ఉండకపోతే లేదా జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా సరే ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కి ఎవరికి కూడా ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడదు. ఒకవేళ మీకు ఫస్ట్ 2 రౌండ్స్ లో సీట్ రాకుండా థర్డ్ రౌండ్ లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడైనా సరే మీరు జాయిన్ అయ్యి ఉండకపోతే అప్పుడు కూడా మీకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడదు. అలాగే లాస్ట్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేసి జాయిన్ అవ్వకపోయినా అప్పుడు కూడా మీకు అమౌంట్ రీఫండ్ చేయబడదు. కాబట్టి ఎవరికైతే ఈ డిఫరెంట్ కేసెస్ వర్తిస్తాయో వాళ్ళకి అమౌంట్ రీఫండ్ చేయబడదు. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే సీటు వచ్చి జాయిన్ అయినా అసలు సీటే రాకపోయినా ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా తప్పకుండా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అయితే దీనికి మీరు ఎక్కడైనా అప్లై చేయాలా, లేకపోతే మెయిల్ ఏమన్నా పెట్టాలా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలా, మరి ఎక్కడికి వాళ్ళు అమౌంట్ వేస్తారు, ఎలా తెలుస్తుంది వాళ్ళకని చాలా మందికి డౌట్ ఉంది. అయితే నేను ముందుగానే మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పేదాన్ని, అంటే రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీరు మొత్తం కట్టేటప్పుడు మీ సొంత బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన కార్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్పాను. మీరు ఏ కార్డు యూజ్ చేసి పేమెంట్ చేశారో ఆ కార్డుకి మాత్రమే డైరెక్ట్ గా అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. కాబట్టి మీరు ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు కట్టినటువంటి ఆ బ్యాంక్ అకౌంట్కే అమౌంట్ రీఫండ్ చేయబడింది. కాబట్టి మీరు ఎవరికి కూడా మెయిల్ పంపించాల్సిన అవసరం లేదు, అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏ బ్యాంకు సంబంధించి ఏ అకౌంట్ కి సంబంధించిన కార్డు యూజ్ చేసుకున్నారో ఆ అకౌంట్ ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అయితే ఎందుకు ఈ అమౌంట్ ఇప్పటి వరకు రీఫండ్ చేయబడలేదు అంటే మనకి ఈ సంవత్సరం నీట్ యూజీ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ డిసెంబర్ 30వ తారీఖు వరకు కొనసాగింది. అంటే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ లో సీట్స్ మిగిలిపోయిన సందర్భంగా ఈ కౌన్సిలింగ్ కంటిన్యూ అయ్యింది డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా. కాబట్టి జస్ట్ మనకి అయిపోయి కేవలము ఒక వారం రోజులు మాత్రమే అయింది. అయితే టోటల్ ఇండియాలో ఎంతమంది ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి అప్లై చేసుకున్నారు, ఎంతమందికి సీట్స్ వచ్చాయి, ఎంతమందికి రాలేదు, సీట్స్ వచ్చిన వాళ్ళు ఏ రౌండ్ లో జాయిన్ అవ్వలేదు, ఏ రౌండ్ లో జాయిన్ అయ్యి మానేశారు, ఈ లెక్కలన్నీ వాళ్ళు చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ఏ కార్డు యూజ్ చేసి కట్టారో ఆ కార్డు ఏ అకౌంట్ కి సంబంధించిందో దానికి మాత్రమే మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఈ అమౌంట్ పడిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఎవరు ఏ కార్డు యూజ్ చేసి కట్టారో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఈ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఎప్పుడు రీఫండ్ అయింది, ఏ డేట్, ఎంత అమౌంట్ ఏ అకౌంట్ కి ఏ టైంలో మీకు క్రెడిట్ అయింది మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ రూపంలో ఇక్కడ డిస్ప్లే చేస్తారు. కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఏ అకౌంట్ కి అమౌంట్ వెళ్ళిందో కూడా క్లియర్ డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఒకటి శాంపుల్ గా 2023 కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి పీడిఎఫ్ ని మీకు చూపిస్తాను. అదే మాదిరిగా ఈ సంవత్సరం మీకు కూడా క్రెడిట్ అవుతుందని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, నోటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ డీటెయిల్స్ ఆఫ్ యూజీ 2023 అని ఉంది. ఇలా మీకు ఈ సంవత్సరం కూడా ఈ అమౌంట్ మీకు రీఫండ్ చేసే ముందు ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. ఇక్కడ మేము సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబోతూ ఉన్నాము. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి కార్డ్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండేలాగా చూసుకోండి, అమౌంట్ రీఫండ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక నోటీసు కూడా రిలీజ్ చేశారు. ఇదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మీకు ఒక నోటీసు రిలీజ్ అవుతుంది.
ఆ నోటీసు వచ్చిన వెంటనే మీకు అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఎవరికైనా ఒకవేళ కానీ ఇబ్బంది ఉండి మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు finance@lifecare.hl.com ఈమెయిల్ ఐడికి మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ని అటాచ్ చేసి మీరు ఎంత అమౌంట్ కట్టారో ఈ మెయిల్ కి గాని మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీకు అమౌంట్ రీఫండ్ అవ్వకపోతే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, నోటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ డీటెయిల్స్ ఫర్ యూజీ 2023 అన్నారు. ఇదే మాదిరిగా ఈ సంవత్సరం 2024 కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడొచ్చండి, మొత్తం 2830 పేజెస్ లో ఈ డేటా ఉంది. అర్థమైంది కదా. సో టోటల్ ఇన్ఫర్మేషన్ దీనిలోనే ఉంటుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ రీఫండెడ్ యూజీ 2023 అని లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ నీట్ రోల్ నెంబర్ అండి, ఇది సెకండ్ కాలం వచ్చేసి నీట్ రోల్ నెంబర్, ఎంత అమౌంట్ రీఫండ్ అయింది అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ రీఫండ్ ఏఆర్ఎన్ అంటే ఏ అకౌంట్ కి వెళుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ రీఫండ్ డేట్ ఇచ్చారు. సో ఏ స్టూడెంట్ కి ఎంత అమౌంట్ ఏ అకౌంట్ కి లేదా ఏ కార్డు కి వెళుతుంది, దాని యొక్క ఏఆర్ఎన్ నెంబర్స్, అలాగే డేటు, టైము, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారండి క్లియర్ గా. కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఎంసీసీని కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. అర్థమైంది కదా. టోటల్ గా మనకి 2830 పేజెస్ లో ఈ డేటా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అమౌంట్ క్లియర్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళకైతే 2 లక్షల రూపాయలు కూడా మొత్తం అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. సో మీరు భయపడాల్సింది ఏమీ లేదండి. మీరు ఏ కార్డు యూజ్ చేసి కట్టారు, ఎవరి కార్డు యూజ్ చేసి కట్టారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కట్టుండకపోతే ఎవరి ద్వారానైనా సరే మీరు అమౌంట్ కట్టించుకొని ఉంటే దయచేసి వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేయండి. అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాం కదా, ఆ అమౌంట్ రీఫండ్ అయినప్పుడు మా చెప్పండి అని చెప్పి వాళ్ళకి రిమైండ్ చేస్తే బెటర్. ఒకవేళ మీరే మీ కార్డ్స్ మీద లేదా మీ అకౌంట్ నుండి కట్టుకొని ఉంటే ఇంకా ప్రాబ్లం ఏమి లేదండి, డైరెక్ట్ గా మీ అకౌంట్కి వచ్చేస్తుంది. సో రెగ్యులర్ గా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చేటువంటి ఆ పీడిఎఫ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్వరు కూడా మీరు మెయిల్స్ ఎవరికి చేయాల్సిన అవసరం లేదు, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్ గా మీ అకౌంట్ కి మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ₹1 కూడా కట్ అవ్వకుండా టోటల్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. గుర్తుంచుకోండి. నాట్ ఓన్లీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అండి, మీరు ఏ స్టేట్ లో మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ₹1 కూడా కట్ అవ్వకుండా టోటల్ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. గుర్తుంచుకోండి. అది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడైనా సరే. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. మీకు అమౌంట్ వచ్చిందో లేదో మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇక్కడ పీడిఎఫ్ కూడా రిలీజ్ అయ్యి ఆ పీడిఎఫ్ లో మీ పేరు లేదు కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది, ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఉందని చెప్పాను కదా, ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఇలా లాస్ట్ ఇయర్ కూడా కొద్దిమందికి జరిగింది. వాళ్ళు అమౌంట్ కూడా రీఫండ్ చేశారు. తర్వాత భయపడాల్సింది లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే సుమారుగా ఇంకా 1 నెల రోజుల నుండి 2 నెలల వరకు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే టోటల్ ఇండియాలో ఉన్న కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అన్ని లెక్కలు చూసుకొని వాళ్ళు అమౌంట్ రీఫండ్ చేస్తారు. మినిమం 1 మంత్ గట్టిగా పడుతుందండి. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే మీ అమౌంట్ మీకు రావచ్చు. సో మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.